వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయాంబిక దీపక్ ఇద్దరు కలిసి మనల్ని ఎలాగో కొన్ని రోజుల్లో బయట పెట్టేస్తారు. మన నిజం బయట పడకముందే, మనం చేసిన అన్యాయాలన్నీ తమ్ముడికి తెలియకముందే మనం ఫారెన్ వెళ్ళిపోవడం మంచిది. కాబట్టి తమ్ముడితో నేను మాట్లాడతాను, నీకు వెంటనే పెళ్లి సంబంధం చూసి మనం ఫారెన్ వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ప్లాన్ వేసుకుంటారు విజయాంబిక అండ్ దీపక్. అదే విషయాన్ని వచ్చి సూర్యప్రతాప్తో చెప్తారు. సూర్యప్రతాప్, అక్క ఇప్పుడు దీపక్కి పెళ్ళేంటక్క అని అడుగుతారు. లేదురా తమ్ముడు, ఎవరి జీవితాలు బాలేదు కాబట్టి వీడికి పెళ్లి చేస్తే దీపుకి ఒక మంచి తల్లి దొరుకుతుంది, వాడికి ఒక తోడున్నట్టు ఉంటుంది అని ఇంకా కన్విన్స్ చేస్తుందనమాట. తనైతే విజయాంబిక కన్విన్స్ చేసేసరికి కన్విన్స్ అవుతారు. వెంటనే సూర్యప్రతాప్, సరే అక్క, త్వరగా ఒక సంబంధం చూడండి, మనం దీపక్కి పెళ్ళి చేద్దామని చెప్పేసి అక్కడి వెళ్ళిపోతారు. సూర్యప్రతాప్ ఆ మాటలు విన్న రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీపక్కి పెళ్లి చేస్తారు, అలా చేస్తే మందారం జీవితం నాశనం అయిపోతుంది. వెంటనే విషయాన్ని రాజుకి చెప్పాలి అని రాజుకి ఫోన్ చేస్తుంది రూప. రాజు, అమ్మాయి గారు చెప్పండి అని అంటారు. రాజు, మనం ఇప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి రాజు, ఎందుకంటే మందారంకి అన్యాయం జరగబోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు దీపక్కి ఇంకొక పెళ్లి చేయాలని విజయాంబిక అత్తయ్య చెప్తుంది. అలా జరిగితే బ్రతికి ఉన్న మందారంకి అన్యాయం జరిగినట్టే కదా, మనం ఎలా అయినా ఆ పెళ్లిని అడ్డుకోవాలి రాజు అని అంటుంది రూప. అమ్మాయి గారు, మీరేమీ కంగారు పడకండి, వాళ్ళ పెళ్లి జరగకుండా నేను చూస్తాను, మందారంకి అస్సలు అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తాడనమాట రాజు. సరే రాజు, నిన్నే నమ్ముతున్నాను అని ఇంకా కాల్ కట్ చేస్తుంది రూప. రాజు కూడా ఇంకా అదే విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాడు. ఏంటి, ఆ దీపక్ ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడా, వాడు ఖచ్చితంగా ఇదే చేయాలి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చెప్తారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా అలా రూప తన రూమ్లోకి వచ్చి రాజుని తలుచుకుంటూ ఉంటుంది. ఇంకా రాజు కూడా రూపాను తలుచుకుంటూ ఉంటాడు. నాన్న, అమ్మ మన ఇంటికి ఎప్పుడు వస్తుంది నాన్న అని అడుగుతారు. త్వరలోనే అమ్మ మన ఇంటికి వస్తుంది నాన్న అని అంటారు రాజు. నాన్న, అమ్మ, నువ్వు, నేను, నానమ్మ, తాతయ్య అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా అని అంటాడు ఇంకా బంటి. అవును, అలా కలిసి ఉండే రోజు త్వరలోనే వస్తుంది రాజు, నువ్వేమీ కంగారు పడద్దు బంటి, ఆ రోజు నేను తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటాడు రాజు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీపుని రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటుంది రూప. ఇటువైపు రాజు కూడా బంటిని రెడీ చేస్తాడు. నాన్న, ఇవాళ మనం అమ్మని చూడబోతున్నాం కదా, నాకు ఎంతో హ్యాపీగా ఉంది. రోజు నేను చూస్తాను, కానీ ఈరోజు నాకు ఇంకా చూడాలనిపిస్తుంది అని హ్యాపీగా చెప్తాడనమాట పాపం బంటి. అవును బంటి, నాకు కూడా అలాగే ఉంది అని మనసులో అనుకుంటాడు పాపం రాజు. అలా ఇంకా రూపారాజు ఇద్దరు స్కూల్కి బయలుదేరుతారు. అదే టైంకి విజయాంబిక, తమ్ముడు ఒకసారి ఈ అమ్మాయిని చూడు, ఈ అమ్మాయి అయితే మన దీపక్ పక్కన చాలా బాగుంటుంది, వీళ్ళది చాలా మంచి కుటుంబం, ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం. అలాగే కాకుండా ఆ అమ్మాయికి అమెరికాలో చాలా ఆస్తులున్నాయంట, వాళ్ళు ఆ ఆస్తులన్నిటిని అమ్మేసి అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడుండి మనం కూడా ఏం చేస్తాం, అయినా అదంతా తర్వాత చూసుకుందాంలే అని అంటారు విజయాంబిక. దీపక్, నీకు ఈ సంబంధం నచ్చిందా అని అడుగుతారు సూర్యప్రతాప్. అలా అంటారేంటి మావయ్య, నాకు మమ్మీ ఎంత చెప్తే అంతే కదా అని అంటాడు దీపక్ ఏమీ తెలియనట్టుగా. ఇంకా అదంతా చూస్తూ ఉంటుందన్నమాట రూప. ఇంకా అలా వెంటనే దీపక్ ఆ సంబంధాన్ని ఓకే చేస్తారు సూర్యప్రతాప్. అక్క, ఈ సంబంధం మనకి నచ్చిందని చెప్పండి, వీలైనంత త్వరగా ఎంగేజ్మెంట్ కూడా
అవ్వాలని చెప్పండి అని అంటారు సూర్యప్రతాప్. వీలైనంత త్వరగా ఎందుకు తమ్ముడు? నేను వీళ్ళిద్దరి జాతకాల్ని చూపించాను. రేపు అద్భుతమైన ముహూర్తం అంట. రేపు ఎంగేజ్మెంట్ చేసుకుంటే వీళ్ళని ఎవ్వరూ విడతీయలేరంట. కాబట్టి రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం తమ్ముడు అని అంటారు. ఇంకా అలా విజయాంబిక సరే అక్క, నీ ఇష్టం అని చెప్పి అక్కడి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విజయాంబిక అండ్ దీపక్. ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట రూప. వెంటనే ఇంకా స్కూల్కి బయలుదేరుతుంది రూప. స్కూల్కి బయలుదేరి అలా ఇంకా రాజుని కలుస్తుంది రూప. అమ్మాయి గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాను. మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అమ్మాయి గారు అని ఇంకా గిఫ్ట్ని చూపిస్తాడనమాట రాజు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇది చక్కెర పొంగలి కదా అని అంటుంది. అవును, ఈ చక్కెర పొంగలి మీకు చాలా ఇష్టం కదా అమ్మాయి గారు, అందుకే మా అమ్మతో స్వయంగా మీకోసం స్పెషల్గా చేయించాను అని అంటాడు రాజు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా. రాజు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజు. రేపే ఆ దీపక్కి ఎంగేజ్మెంట్ చేయాలని అందరూ అనుకుంటున్నారు. అందుకే రేపు పకడ్బందీగా అన్ని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని నీతో చెప్పాలి. రేపు ఎలా అయినా ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి రాజు, నాన్నకి నిజం తెలియాలి అని అంటుంది రూపా. అమ్మాయి గారు, మీరేమీ కంగారు పడకండి. ఖచ్చితంగా రేపు ఎంగేజ్మెంట్ని ఆపే బాధ్యత నాది అని చెప్తాడు రాజు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా దీపక్ ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడే సైకిల్ మీద వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రాజు. వచ్చి చూసి చుట్టూ చూసి ఒక బుర్కా వేసుకుంటాడు రాజు. బుర్కా వేసుకొని అలా ఇంకా దొంగతనంగా రాజు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రూప అప్పుడే ఇంకా రాజు వస్తానన్నాడు. ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. రాజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రూప. ఇంక రూపని పక్కకు లాగేస్తాడనమాట రాజు. ఏయ్, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అమ్మాయి గారు నేను అని అంటాడు రాజు. ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతుంది రూప. రాజు, నువ్వేంటిలా అని అడుగుతారు. అమ్మాయి గారు, ఇవాళ ఒక గొప్ప విషయం జరగబోతుంది. ఇదిగో ఈ సెంటుని తీసుకువెళ్ళి ఒక్కసారి వాడికి చూపిస్తే ఖచ్చితంగా వాడు ఈ మాయలో పడిపోతాడు. వెంటనే వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని చెప్తారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఓ, ఇలాంటి ఐడియా నీకు ఎలా వచ్చింది రాజు అని అడుగుతారు. ఏముంది అమ్మాయి గారు, మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఎలాంటి ఐడియానే వస్తుంది. వాడికి అమ్మాయి వీక్నెస్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను అని చెప్తారు. సూపర్ రాజు, వెంటనే వెళ్ళు అని చెప్తుంది. ఇంకా అలా బుర్ఖా వేసుకొని వెళ్తూ ఉంటే దీపక్ ఎక్కడాన్ని వెతుకుతూ ఉంటాడు రాజు. ఇంకా దీపక్ కనబడతాడనమాట. దీపక్ ఎవ్వరూ లేని దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా దీపక్ని ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. దీపక్ కూడా ఎవరు మీరు అని అడుగుతారు. ఏమీ లేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. మీకు మీరా తెలుసు కదా అని అంటాడు రాజు లేడీ వాయిస్లో. మీరానా? ఒకప్పుడు నేను తన్ని ప్రేమించాను. తను ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు దీపక్. మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది, అందుకే మీకోసం ఒక గిఫ్ట్ని పంపించింది అని అంటారు. ఏంటి, నా కోసం గిఫ్ట్ పంపించిందా? ఏది, ఎక్కడా అని అడుగుతారు. ఇదిగో ఈ పర్ఫ్యూమ్ తను చాలా కష్టపడి తయారు చేసిందంట, దీన్ని కొట్టుకోమని చెప్పింది అని అంటాడు రాజు. సరే, నేను ఇప్పుడే దీన్ని స్మెల్ చూస్తానని ఇంకా అలా ఆ పర్ఫ్యూమ్ని యూజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్. నువ్వు ఇంకా ఫినిష్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు. ఇంకా కరెక్ట్గా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. దీపక్ ఎంగేజ్మెంట్ జరుగుతున్న పెళ్లి కూతురు ఇంకా అలా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. విజయాంబిక ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, అమ్మయ్యా, వీడి పెళ్ళైపోయి ఇంటి నుండి బయటపడిపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది విజయాంబిక. ఇంకా కరెక్ట్గా దీపక్ ఆ పెళ్లి కూతురికి రింగ్ పెట్టే టైంకి
ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్, నాన్న దీపక్, దీపక్ ఏమైందిరా, ఏమైందిరా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే విజయాంబిక, ఏమీ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, ఎక్కడ దీపక్, ఏమైందా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే దీపక్ ఫేస్ పై వాటర్ కొడతారు. నాకేమైంది, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు దీపక్. ఒరేయ్ ఏమైందేంట్రా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోబోయావరా అని చెప్తారు విజయాంబిక. అవునా, అసలు ఎందుకు ఎందుకు నేను పడిపోయాను, నాకేమీ అర్థం కావట్లేదు మమ్మీ. ఏమైతే అదైందిలే. పంతులు గారు, నేను రింగ్ ఇప్పుడు పెట్టచ్చా అని అడుగుతాడు. దుర్ముహూర్తం నాయనా, నువ్వు ఇందాక పెడితే చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు ఒకవేళ నువ్వు నిశ్చితార్థం చేసుకున్నావే అనుకో, నీకు చాలా ప్రమాదాలు ఎదురవుతాయి అని చెప్తాడు పంతులు గారు. ఇంకా ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు. అంటే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టేగా అని అంటుంది రూపా. అవునమ్మా అని అంటారు. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆగు అని అంటారు అనిల్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే పాపం రాజు, ఎవరు నువ్వు, నిన్ను నేను ఎప్పుడు చూడలేదే, ఎవరు నువ్వో అని అడుగుతారు సూర్యప్రతాప్. అది అది అని అంటూ ఉంటారు. రూపా, తన ముసుగుది, త్వరగా తన ముసుగుది అని అంటాడు. ఇంకా ముసుగు తీసి చూసేసరికి అక్కడ తనైతే ఉంటాడనమాట రాజు. రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అంటారు సూర్యప్రతాప్. చూడండి పెద్దయ్య, ఈ ఎంగేజ్మెంట్ జరగడం వల్ల మందారానికి చాలా నష్టం చేకూరుతుంది. అందుకే నేను ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలని వచ్చాను. మీరు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్తే అర్థం చేసుకోరనే ఇలా చేయాల్సి వచ్చింది అని అంటాడు రాజు. ఏంటి నువ్వు మాట్లాడేది, మా పరువు తీయడానికే ఇదంతా చేసావు కదా అని అంటారు సూర్యప్రతాప్. చూడండి పెద్దయ్య, మీరు నన్ను ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. నేను మీ పరువు తీయాలని చూస్తే మళ్ళీ వచ్చి పెళ్ళి ఆపేవాణ్ణి, కానీ అలా ఆపలేదు. మీకు ఒక నిజం చెప్పాలి పెద్దయ్య. మందారం బ్రతికే ఉంది. నేను నా కళ్ళతో చూశాను. మందారం బ్రతికే ఉందని ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మటం లేదు. అందుకే మీకు సాక్ష్యం చూపించాలనే ఈ ఎంగేజ్మెంట్ని ఆపేలా చేశాను పెద్దయ్యా అని అంటాడు రాజు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూపా. మందారం అని పిలుస్తాడు. మందారాన్ని వీల్ చైర్లో రాఘవ తీసుకొస్తూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఇంకా విజయాంబిక, దీపక్ వీళ్ళందరూ కూడా స్టన్ అయిపోయి ఉంటారు. మందారం అలా ఇంకా పాపం కోమాలో ఉంటుంది, చూస్తూ ఉంటుంది. రాఘవ, అయ్యగారు, మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నానండి. అసలు ఇదంతా చేసింది ఈ దీపక్కే అని ఇంకా నిజం చెప్తాడనమాట రాఘవ. ఒక్కసారిగా దీపక్ నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతాడు ఇంకా సూర్యప్రతాప్. అలా ఇంకా దీపక్ దగ్గరికి వచ్చి దీపక్ చెంప పగల కొడతాడు సూర్యప్రతాప్. ఎందుకు మందారాన్ని మోసం చేశావని ఇంకా గట్టిగా అరుస్తాడనమాట. వెంటనే సూర్యప్రతాప్ ఇంకా అలా షాక్ అయిపోతాడనమాట. అలా దీపక్ ఇంకా రూప కూడా, రాజు నీకు ఎలా వీళ్ళు అని అంటారు. అమ్మాయి గారు, నిన్న నేను ఫోన్ చేసిన వెంటనే వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే మీరు చెప్పినట్టే వాడి సిగ్నల్ ట్రేస్ చేసి కనుక్కున్నాను. అది జీవన్ నెంబర్ అని తెలిసింది. వెంటనే జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని నా స్టైల్లో బాగా అడిగితే వాడు నిజం చెప్పాడు. అది అలా నేను ఈ దీపక్ విజయాంబికలే మొత్తం చేశారని తెలుసుకున్నాను. ఇంకా ఎలా అయినా వీళ్ళని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు రాఘవ ఎక్కడుంటాడో తెలుసుకొని రాఘవని కలిసి మందారాన్ని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తాడు రాజు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా. రాజు, నువ్వు ఇలా అందరి జీవితం గురించి ఆలోచిస్తావని నేను ఊహించలేదు. నేను నీ విషయంలో తప్పుగా బిహేవ్ చేసుంటే నన్ను క్షమించు రాజు అని అంటారు పాపం సూర్యప్రతాప్. పెద్దయ్య, మీరు నాకు దైవం లాంటివారు. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి?
లేదు పెద్దయ్య, మీరెప్పుడు నన్ను అలా అడగకూడదు అని హ్యాపీగా ఉంటారు. ఇంకా అలా అలా దీపక్ విజయాంబిక నిజస్వరూపాన్ని రాజు రూప హ్యాపీగా బయట పెడతారు. ఇంకా దీపక్ అండ్ విజయాంబికని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు సూర్యప్రతాప్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.